హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్ల వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ పిల్గ్రిమ్ స్పానిష్ రోజ్మెరీ అండ్ బయోటిన్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఈ షాంపూ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఇట్స్ సూట్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. అలానే ఇది రాసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలానే బ్రేకేజ్ కూడా తగ్గుతుంది అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. సో నిజంగా ఈ ప్రోడక్ట్ క్లెయిమ్ చేసినట్టు వర్క్ చేస్తా లేదా అని వీడియో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ పిల్గ్రిమ్ స్పానిష్ రోజ్మెరీ అండ్ అలానే బయోటిన్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వచ్చేసి నేను తీసుకున్న బాటిల్ 200 ml. అది మనకి అరౌండ్ 305 రూపీస్ అయితే పడుతుంది. మీరు ట్రై చేయాలనుకుంటే 100 ml కూడా ఉంటుంది, అది 199 ఆ ప్రైస్ అయితే పడుతుంది. సో ఈ షాంపూ వచ్చేసి ఏమంటే మనకి మెయిన్ క్లెయిమ్ చేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గుతుందని, అలానే మనకి హెయిర్లో బ్రేకేజ్ ఉంటుంది కదా అది తగ్గుతుందని. సో స్టార్టింగ్ నేను యూజ్ చేస్తే నాకు ఎలా అనిపించిందంటే హెయిర్ ఫాల్ అయింది. ఒక 2-3 వాషెస్లో నాకు హెయిర్ ఫాల్ అయింది. మరీ ఎక్కువ అవ్వలేదు కానీ కొంచెం అయ్యిందనమాట. దాని తర్వాత హెయిర్ కంట్రోల్ అయిపోయింది. అండ్ ఇది మనం యూజ్ చేసుకుంటే మన ఎలా ఉంటుందంటే చాలా జెంటల్గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా మన హెయిర్ని డీప్గా క్లీన్ చేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. అలానే మన హెయిర్ స్కాల్ప్ ఉంటుంది కదా అసలు డ్రై అయితే చేయదు. మీ హెయిర్ కూడా డ్రైగా అవ్వదన్నమాట. మీరు యూజ్ చేసిన తర్వాత కూడా హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా షైనీగా కనిపిస్తుంది. అలానే దీంట్లో ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. చాలా మైల్డ్ అండ్ ప్లెజెంట్ అనిపిస్తుంది మనకి, అంత స్ట్రాంగ్గా ఏమీ ఉండదు. అండ్ మనం ఇది అప్లై చేస్తే ఏమంటే బాగా లేదర్ అవుతుంది. సో మన హెయిర్ మంచిగా క్లీన్ అయితే అయిపోద్ది అనమాట. డీప్గా క్లీన్ చేస్తుంది హెయిర్ని. చాలా మనం హెయిర్ క్లీన్ చేసుకున్న తర్వాత డ్రైగా ఫ్రీజీగా ఏమనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బట్ మీరు స్టార్టింగ్ ఒక 2-3 వాషెస్లో మీకు హెయిర్ ఫాల్ అనేది షూర్గా ఉంటుంది, కానీ దాని తర్వాత మనకి హెయిర్ కంట్రోల్ అయిపోద్ది అనమాట. అంటే హెయిర్ ఫాల్ అవ్వడం కంట్రోల్ అయిపోద్ది. దీంట్లో రోజ్మెరీ ఉంది కాబట్టి మనకి హెయిర్ గ్రోత్కి వర్క్ చేస్తుంది. అలానే బయోటిన్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, బ్రేకేజెస్ని తగ్గిస్తుంది. అలానే మనకి హెయిర్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది రాసుకున్న తర్వాత ఈ షాంపూ యూజ్ చేస్తే హెయిర్ చాలా హెల్తీగా అనిపిస్తుంది. మీకు హెయిర్ ఫాల్ అయిన తర్వాత మీకు మళ్ళీ హెయిర్ ఏమొచ్చి మంచిగా గ్రోత్ ఉంటుంది. సో టెక్స్చర్ చూసుకుంటే మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ థిక్గా అనిపిస్తుంది, అంటే ఒక కండిషనర్ రాసినట్టు. అండ్ మనం లేదర్ చేస్తే కూడా మరీ అంత ఫార్మింగ్గా ఏమనిపించదు, కానీ దీనికి ఎంత మనకి సఫిషియెంట్ అంత ఫార్మింగ్ అవుతుంది. సో దానివల్ల ఏమంటే మన హెయిర్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది, చాలా మంచిగా డ్రైగా అనిపిస్తుంది. అంటే మనకి మంచిగా ఏమంటే మనకి ఆయిల్ అంతా రిమూవ్ అయిపోయి హెయిర్ మంచిగా అనిపిస్తుంది, సాఫ్ట్ అండ్ స్మూత్గా అనిపిస్తుంది. అంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత కొన్ని షాంపూస్ ఏమంటే డ్రై చేసేస్తాయి, కొన్ని షాంపూ ఏమంటే హెయిర్ మంచిగా వదలదు, ఆయిలీ అనిపిస్తుంది. కానీ ఇది అలా కాదు, మంచిగా క్లీన్ చేస్తుంది. సో మన హెయిర్ ఏమొచ్చి చాలా బౌన్సీగా చాలా బాగుంటుంది, షైనీ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక చిన్న 100 ml బాటిల్ తీసుకుని ట్రై చేయండి. సో మనకి ఏమంటే స్కాల్ప్ డ్రై చేయదు ఇది యూజ్ చేసిన తర్వాత. కాకపోతే ఇది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయాలి, కానీ కిడ్స్ అయితే యూజ్ చేయకండి. ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది ఓన్లీ అడల్ట్స్కి అని చెప్పి. సో కిడ్స్ అయితే యూజ్ చేయొద్దు, మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఉంది అంటే షాంపూ ట్రై చేయండి. మీ హెయిర్ బాగా గ్రోత్ ఉంది, హెయిర్ మంచి వాల్యూమ్తో ఉందంటే మీరు ట్రై చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ యూజ్ చేయడం వల్ల స్టార్టింగ్ మనకి ఒక 2-3 వాషెస్లో హెయిర్ ఫాల్ అవుతుంది, మళ్ళీ మీకు హెయిర్ ఫాల్ అవుతే మళ్ళీ బాధపడతాం కాబట్టి. సో ఆల్రెడీ మంచిగా ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేయకండి. సో అంతే గైస్, నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుపుతాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.